రైట్ ఇప్పుడు న్యూస్ లెన్స్ చూస్తున్నాం. అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. సూర్యనారాయణ రెడ్డిపై నల్లమిల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రాసిమ్ పరిశ్రమలో ఉత్పత్తి అయ్యే రసాయనాల గురించి, బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాజమండ్రిలో సూర్యనారాయణ రెడ్డి కుమారుడు నిర్వహిస్తోన్న ఆసుపత్రిని నిర్మించింది ఎవరని నల్లమిల్లి ప్రశ్నించారు. గత ఎన్నికల్లో సత్తి సూర్యనారాయణ రెడ్డికి డబ్బులు ఖర్చు చేసింది ఎవరని నిలదీశారు. ఆసుపత్రిని 9 కోట్లతో నిర్మించింది గ్రాసిమ్ పరిశ్రమ యాజమాన్యమేనని ఆరోపించారు. బలభద్రపురం ప్రజలు వద్దు, గ్రాసిమ్ పరిశ్రమే ముద్దు అనే నినాదంతోనే మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం ముఖ్యమా, ఆస్తులు ముఖ్యమా నల్లమిల్లి అని ప్రశ్నించారు. ఈ రెండు జంటలు వాటికి ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్ లో అందిస్తారు. చెప్పండి శ్రీరామ్మూర్తి. దుర్గా, మనం చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ అనపర్తి నియోజకవర్గంలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీద అప్పట్లో చాలా కేసులు నమోదు చేశారు, చాలా అవినీతి ఆరోపణలు చేశారు. అప్పట్లో కూడా ఒకరి మీద ఒకరు చాలా తీవ్ర ఆరోపణలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, అధికారం తారుమారైంది. ఇప్పుడు ప్రతిపక్షంలో సత్తి సూర్యనారాయణ రెడ్డి వైసీపీ నేత కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ తరఫున, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇప్పుడు బీజేపీ తరఫున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మధ్యకాలంలో బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు చాలా అధికంగా వచ్చిన నేపథ్యంలో, అదే క్యాన్సర్ బారిన అనేక మంది పడుతున్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేకించి వైద్య శిబిరం నిర్వహించి అక్కడ స్క్రీనింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇంత దారుణంగా క్యాన్సర్ రోగగ్రస్తులు ఉంటే, క్యాన్సర్ సోకుతూ ఉంటే సత్తి సూర్యనారాయణ రెడ్డి అక్కడ ఏమీ లేదని చెప్పి దుష్ప్రచారం చేయడాన్ని, అలాగే అక్కడ ఉన్న గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. కేవలం గ్రాసిమ్ ఇండస్ట్రీకి మద్దతుగా నిలుస్తూ అక్కడ గ్రాసిమే నాకు ముందు, అది ఏదైతే బలభద్రపురం ప్రజలు ఉన్నారో వారు నాకు వద్దు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్రమైన సంచలనమైన ఆరోపణలు చేశారు. గ్రాసిమ్ సంస్థ నుంచే రాజమండ్రిలో తన కుమారుడి పేరున ఒక ఆసుపత్రి నిర్మాణం చేశారని చెప్పేసి కూడా ఘాటైన విమర్శలు చేశారు. అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో కూడా గ్రాసిమ్ సంస్థ, గ్రాసిమ్ ఇండస్ట్రీయే ఇక్కడ ఏదైతే అతనికి ఎన్నికల ఖర్చు కూడా చేసిందని చెప్పి కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీని మీద బహిరంగ చర్చకి వస్తానంటే బలభద్రపురంలో అయినా ఎక్కడైనా సరే బహిరంగ చర్చకి రావాలని చెప్పి కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్తి సూర్యనారాయణ రెడ్డిని సవాలు విసిరారు. ఇలాంటి సవాళ్ళే గతంలో కూడా వైసీపీ పాలన ఉన్నప్పుడు కూడా కొనసాగని, అప్పుడు దేవుడి దగ్గర సత్య ప్రమాణాల వరకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. వీరిద్దరి మధ్య అప్పట్లో కూడా చాలా తీవ్రమైన వాదోపవాదములు, ఆరోపణలు, విమర్శనాస్త్రాలు కొనసాగాయి. అవినీతి ఆరోపణల మీద ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మీద అప్పట్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా ఆరోపణలు చేశారు. దీని మీద సత్య ప్రమాణాల వరకు కూడా జరిగి ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడిన పరిస్థితి. అయితే ఇప్పుడు అధికారం కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ బీజేపీ పక్షాన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ అది ప్రతిపక్ష పాత్ర, అధికార పక్షం పాత్ర కూడా తానే ప్రజల పక్షాన పోరాడతానని చెప్పి కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ క్యాన్సర్ బారిన పడిన ప్రజల గురించి చాలా పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఇంటింటికి సర్వే చేసి అక్కడ క్యాన్సర్ బాధితులు ఎంతమంది ఉన్నారో తేల్చాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తప్పుపడుతున్నారని కూడా ఆయన తప్పుపట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ క్యాన్సర్ రోగగ్రస్తులు లేరు, అక్కడ కావాలని చెప్పి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ అల్లరి చేస్తున్నట్టుగా వైసీపీకి చెందిన ఈ మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తూ సత్తి సూర్యనారాయణ రెడ్డి మీద ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రాసిం సంస్థ ప్రమాదకరమైన రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. అది భూగర్భ జలం డ్రైనేజీ లేకుండా కలుషిత నీరు కూడా భూగర్భంలోకి వెళ్ళిపోయేలాగా చేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. ఇవన్నీ కూడా పట్టకుండా గ్రాసిం సంస్థకి ఇక్కడ మద్దతు పలుకుతూ ఇక్కడ ప్రజల ప్రాణాలని గాలికి వదిలేసే విధంగా మాజీ ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి వ్యవహరిస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బహిరంగ చర్చకి రావాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇక్కడ ప్రస్తుతం చూసినట్లయితే బలభద్రపురంలో ఈ క్యాన్సర్ విషయం మీద తన పోరాటం ఆగదని కూడా స్పష్టం చేశారు. ఏదైతే ఈ ఇండస్ట్రీస్ పొల్యూషన్ వల్లే కేవలం క్యాన్సర్ సోకుతుందన్న కొన్ని ప్రజల్లో అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళ మనోభావాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. దాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి తాను పోరాటం చేస్తుంటే ఇక్కడ గ్రాసిం సంస్థకి ఈ మాజీ ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి కొమ్ము కాస్తున్నారు. గ్రాసిం అంటేనే ముద్దని అంటున్నారు. ఇక్కడ ప్రజలైతే తనకు వద్దన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీని మీద అయితే బహిరంగ చర్చకి రావాలి. బహిరంగ చర్చకు వస్తే ప్రజల ముందే ప్రజల సమక్షంలోనే తేల్చుకుంటామని చెప్పేసి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అదైతే మాజీ ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి తన కుమారుడి పేరున 9 కోట్ల రూపాయలతోటి రాజమండ్రిలో ఆసుపత్రి కూడా నిర్మించారు. దానికి కూడా గ్రాసిం నుంచి డబ్బులు అందాయని చెప్పేసి కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఇలా మళ్ళీ చూసినట్లయితే అనపర్తిలో ఒక్కసారిగా మళ్ళీ రాజకీయాలు వేడెక్కాయి. వీరిద్దరూ కూడా ఇప్పుడు నువ్వెంతైతే నువ్వంత అనే పరిస్థితికి దారితీసే పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా ఇదే విధంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా ఇలాంటి వారే నడిచింది. ప్రస్తుతం ఇక్కడ రాజకీయ పరిస్థితులు అన్నింటినీ కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఏ దారికి ఈ విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేరతాయో అనేది ఒక ఆసక్తికరమైన చర్చ కూడా ఇక్కడ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.